రేవంత్ రెడ్డి నివాసం నుండి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఒక అంచనాకు వస్తే దాని సంస్థ సర్టిఫై చేస్తే మేము క్రాస్ చెక్ చేసుకొని మీ ఆదాయం మీద మినిమం 70% లోన్ ఇస్తా అని చెప్పాడు. అంటే ఈ రోజు ఉన్న ఆదాయం ప్రకారం 22,000 కోట్ల మీద ఇప్పటికిప్పుడు యాజ్ ఇట్ ఈస్గా ఈ ఔటర్ రింగ్ రోడ్ తీసుకొని పోయి బ్యాంకులో పెడితే బ్యాంకు నాకు 22,000 కోట్ల మీద 70% లోన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. దట్టు రాష్ట్ర ప్రభుత్వానికి అయితే కళ్ళు మూసుకొని లోన్ ఇస్తాం సార్, ఎందుకంటే మాకు గ్యారెంటీ ఉంటుంది. ప్రైవేట్ వ్యక్తికి ఇస్తే వాడు ఉంటాడో పారిపోతాడో మాకు తెలియదు, ఇది ఆదాయం ఉంటుందో ఉండదో కూడా తెలియదు. అంటే నేను క్లియర్గా చెప్పిన ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిరోజుకి ఇంత ఆదాయం ఉంది, సంవత్సరానికి ఇంత ఆదాయం ఉంది, 30 ఏళ్ళ కంటే 22,000 కోట్ల మీద మీకు 15 నుంచి 16,000 కోట్ల రూపాయలు ఇప్పటికిప్పుడే మా బ్యాంకు నుంచి మీకు లోన్ ఇప్పిస్తా సార్. నేను మా పై అధికారులతో ఇప్పుడే మాట్లాడుతూ మీతో మీటింగ్ ఏర్పాటు చేస్తా. మా బ్యాంకులో కొన్ని లక్షల కోట్లు లోన్లు ఇవ్వకుండా మిగిలిపోయి ఉన్నాయి. మేము వాటిని ఎక్కడ వినియోగించాలనో లోన్లు తీసుకున్న వాళ్ళు లేక మా దగ్గర మిగులు నిధులు ఉన్నాయి. మీరు ఇమ్మీడియట్గా ఔటర్ రింగ్ రోడ్డు మాకు మాట్లాడిపిస్తే 15 నుంచి 16,000 కోట్ల రూపాయలు ఇప్పుడే ఇచ్చేస్తాం. ఆ రెంటే మేము తీసుకుంటాం, ఆ వచ్చే అమౌంట్ మాకు కడితే చాలు అని. అంటే ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నా అంటే ప్రభుత్వము సంవత్సరానికి వచ్చే 730 కోట్ల రూపాయలను మెయింటెనెన్స్ కింద 100 కోట్లు తీసేస్తే కూడా ఎవ్రీ ఇయర్ 600 కోట్ల రూపాయలు యావరేజ్గా నువ్వు బ్యాంక్ ఇన్స్టాల్మెంట్ కడితే ఎవరిని అడగాల్సిన పని లేదు, ఎవరిని అడుక్కోవాల్సిన పని లేదు. డైరెక్ట్గా బ్యాంకును పిలిస్తే బ్యాంకులో పోటీ పడి ఆఫీస్కి వచ్చి 15-16,000 కోట్ల రూపాయలు ఉన్న పలంగా ఇప్పటికిప్పుడు లోన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండు. ఈ ఉన్న ఆదాయం మీదనే అంత భవిష్యత్తులో నువ్వు పెంచుకునేది, భవిష్యత్తులో నీ ట్రాఫిక్ పెరిగేది. ఈ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూతా కొన్ని 100 ఎకరాల భూమి ఈ హెచ్జిఎస్సిఎల్ చేతుల్లో ఉంది. దాదాపుగా నాకు తెలిసి 2,000 ఎకరాల భూమి వాళ్ళ చేతిలో ఉంది. ఈ 2,000 ఎకరాల భూములల్లో కమర్షియల్ యాక్టివిటీ చేస్తే అది ఇంకా పెద్ద ఆదాయం. మూడోది, ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్కు ఎంట్రీ ఎగ్జిట్లో 39 ఎన్నో ఉన్నాయి. భవిష్యత్తులో ఎక్కడైనా ఒక 1000 ఎకరాల భూమి సేకరణ ఎవడైనా రియల్ ఎస్టేట్ రోడ్ చేసి ఈ కంపెనీతో మాట్లాడుకుంటూ ఆడ ఎంట్రో ఎగ్జిటో ఇస్తే ఎకరాకు 1 కోటి రూపాయలు వీళ్ళకు లంచం ఇచ్చినా 1,00,000 కోట్లు దాని మీదనే వస్తే ఔటర్ రింగ్ రోడ్ చూస్తా ఇంకొక 30-40 ఎగ్జిట్లు ఎంట్రీలు ఇచ్చిండ్రు అనుకో. ఎందుకంటే ఎక్కడో పోయి నీ రియల్ ఎస్టేట్ ఈడు ఉంటే 10 కిలోమీటర్ల అవతల పోయి రింగ్ రోడ్ మీదకి వచ్చి, లేదా రింగ్ రోడ్ నుంచి 10 కిలోమీటర్ల అవతల పోయి దిగి నీ వెంచర్ దగ్గరకు వచ్చే బదులు నీ 1000 ఎకరాల వెంచర్ ఏదైనా ఔటర్ రింగ్ రోడ్ చుట్టూతో ఇప్పుడు ఎందుకంటే మీకు రామోజీ ఫిలిం సిటీ సైడ్ అక్కడ మొత్తం డ్రై ఏరియా ఉంది. అక్కడ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి ఎంట్రీ ఎగ్జిట్లు ఇస్తే రియల్ ఎస్టేట్ వాల్యూ ఆకాశానికి పెరుగుద్ది. మేము ఎంట్రీ ఎగ్జిట్ ఇచ్చే అధికారం కూడా ఈ 30 సంవత్సరాలు ఇచ్చే ఈ కంపెనీకి కట్టబెడితే వాడు ఏం లేదు, సింపుల్గా మేము ట్రాఫిక్ కంట్రోల్ కోసం ఈడ ఎంట్రీ ఇస్తున్నాం, ఈడ ఎగ్జిట్ ఇస్తున్నాం అని రోడ్ వేసిండంటే ఆ రియల్ ఎస్టేట్తో పక్కకు పిలిచి కర్రాన్ని పిలిచి మాట్లాడుకుంటే ఎకరాకు 1 కోటి రూపాయలు. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్ చుట్టూతో ఏడ కూడా 10 కోట్లకు తక్కువ లేదు. కొన్ని దగ్గరలో 50 కోట్లు ఉంది, కానీ నేను అట్లా మాట్లాడుతాను యావరేజ్ 10 కోట్లు. కానీ ఎంట్రీ ఎగ్జిట్ ఇస్తే 5-6 కోట్లు ఎకరానికి పెరుగుద్ది. ఎకరానికి 1 కోటి రూపాయలు ఇచ్చేది ఏముంది? 1,00,000 ఎకరాలకు సరిపోయేటట్టు ఎంట్రీ ఎగ్జిట్లు ఇస్తే 1,00,000 కోట్ల రూపాయలు అదనపు ఆదాయం వస్తుంది. ఇవాళ 7,389 కోట్ల రూపాయలకు మేము ఇచ్చినాము. వాళ్ళు యాక్చువల్గా 7,272 కోట్లకు టెండర్ వేసిండు. H1 వచ్చిండు. మేము ఆయన పిలిచి ఇంకేమన్నా కొంచెం పెంచుతామంటే కొంచెం పెంచిండు, ఇచ్చినామంటుండు. ఇప్పుడు నేను ప్రభుత్వానికి ఏం సూచన చేస్తున్నా, ఏం డిమాండ్ చేస్తున్నా అంటే స్విచ్ ఛాలెంజ్ సిస్టమ్ మీకు అందరికీ తెలుసు. టెండర్ల విషయంలో వీటన్నిటి విషయంలో అంటే ఒక దాన్ని బేస్ ప్రైజ్ నిర్ధారించిన తర్వాత ప్రభుత్వం అమ్మేది ఉంటే అత్యధికంగా ఏమిస్తారు అంటే ఊర్లలో మోటు భాషలు చెప్పాలంటే అరాజు పాట. రాజు ఇది కొనుక్కోనికే 100 అన్నాడు అంటే బలరాం నాయక్ గారు 110 అనొచ్చు, వినయ్ రెడ్డి గారు 120 అనొచ్చు. అరాజు పాట ఊర్లలో మనం అరాజు వాడతాం కదా. బక్రీద్ పండుగప్పుడు, దసరా పండుగప్పుడు గొర్రెలు ఇవి కూడా మనం అప్పుడప్పుడు ఊర్లో పోటీ పడితే వాడు అరాజు పెడతాడు. ఇట్లా స్విచ్ ఛాలెంజ్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఊర్లో మోటు భాషలు చెప్పాలంటే అరాజు పెట్టుడు. 7,389 కోట్లు ఒక ధర నిర్ధారణ అయింది. ఇప్పుడు గ్లోబల్ టెండర్ పిలిచి 7,389 కోట్లకు నిర్ధారణ అయింది. దీనిపైన అదనంగా ఇచ్చటోళ్ళు ఎవరైనా ఉంటే మీరు వచ్చి ఇవ్వండి అని. ఎందుకంటే ప్రభుత్వం ఆదాయం పెంచుకోవడమే ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం. టెండర్లు పిలిచేటప్పుడు ప్రభుత్వం అధికారాన్ని తన దగ్గర పెట్టుకుంటుంది. ఈ టెండర్లు ఉంచడం కానీ
రద్దు చేయడం కానీ టెండర్ల విధానాలను మార్చడం కానీ సర్వ హక్కులు ప్రభుత్వం దగ్గరనే ఉంటాయి. ఇప్పుడు నేను ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నా అంటే దీన్ని స్విచ్ ఛాలెంజ్ సిస్టంలో బేస్ ప్రైజు 7,388 కోట్ల రూపాయలు నువ్వు పెట్టి హరాజు వాడు. ఇది 15,000 కోట్లకు పోకపోతే చూడు, ఏం చేయాల్సిన పని లేదు. దీంతోనే అగ్రిమెంట్ తీసుకొని పోయి బ్యాంకులో ప్లెడ్జ్ చేస్తే మినిమం 20,000 కోట్ల రూపాయలు బ్యాంకు లోన్ ఇస్తుంది. అందుకెళ్ళి 7,388 కోట్లు ఈయనకి ఇచ్చేసి మిగతా 12-13,000 కోట్లు ఏ భూములు కొనుక్కున్నా 30 సంవత్సరాలు తిరిగేటోపరికి అది మినిమం 1,00,000-2 లక్షల కోట్లకు పోతుంది. ఇది పూర్తిగా ఈ ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెనక నుంచి ఇది మొత్తం తతంగం పూర్తయినాక కేటీఆర్ బినామీలు దీంట్లోకి వస్తారు. వీళ్ళు ఏదో వాళ్ళ దగ్గర కొంత లంచం తీసుకొని వాళ్ళకి అప్పచెప్పలే, వాళ్ళను ముందర నించోబెట్టి వెనకాల వీళ్ళుండి వాళ్ళ పేరు మీద టెండర్ వచ్చి అగ్రిమెంట్లు అయిపోయి అంత లావాదేవీలు క్లోజ్ అయినాక ఫైనాన్షియల్ ఫైనాన్స్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళని పార్ట్నర్గా తీసుకోవచ్చు అని చెప్పి కేటీఆర్ బినామీ సంస్థలు ఈరోజు ఇందుకు రావడానికి ప్రణాళిక చేసుకురు. ఎట్లయితే జూబ్లీ చెక్ పోస్టులో ఆనాడు టెండర్లు పిలిచినప్పుడు మంత్రి ఐసిఐసిఐ మేటాస్ ఉండేనో సిబిఐ కేసులు ఇరుక్కున్నాక అన్నీ పోయినాయి. ఇప్పుడు ఐసిఐసిని మంత్రిని అందరు నిలగొట్టి మళ్ళీ అదే రాజులు అందులోకి వచ్చారు. ఆ రోజు కేసులనన్నీ కప్పిపుచ్చుకోవడానికి వ్యవహారం అంతా చేసి ఆ రోజు ఉన్న కంపెనీలో ఆ రోజు పెట్టిన పెట్టుబడిలో గ్రౌండ్ ప్లస్ 2 ఫ్లోర్సే ఉన్నది కాబట్టి ఇది వర్కౌట్ కాదని వాళ్ళ విలువ. మంత్రిని కానీ ఐసిఐసిఐని కానీ వాళ్ళు 2007లో పెట్టుబడి పెట్టిన దాని మీద 2019-20లో 30% వాళ్ళు ఆ రోజు పెట్టిన పెట్టుబడి మీద 30% ఇచ్చి వాళ్ళని నిలగొట్టారు. ఈరోజు ఇందులో సరాసరి వీళ్ళు ఈ కంపెనీలకు వస్తారు, 30 ఏళ్ళు వీళ్ళే దోపిడీకి పాల్పడతారు. 4వ పాయింట్ నిన్న ఒక మాట చెప్పాడు, మొత్తం ఔటర్ రింగ్ రోడ్ మెయింటెనెన్స్ అంతా వాళ్ళే చూస్తారని. మళ్ళా అప్పుడప్పుడు మనం అడ్వర్టైజ్మెంట్ చూస్తాం 0% ఇంట్రెస్ట్ అని ఒక సుక్క పెడతాడు, ఆ సుక్క కింద కండిషన్స్ అప్లై అని. నిన్న అరవింద్ కుమార్ అంతా వాళ్ళే ఇస్తారని గా చెట్లు